నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, చేతికందింది నోటికి అందదు. పోలీసులతో దెబ్బలు తింటూ ఎన్నాళ్ళు దొంగ బ్రతుకుతాంలే అని అక్క దగ్గరకొస్తే ఇక్కడ బానిస బ్రతుకైపోయింది. గూఢచారులో పనిచేయాలని తీసుకొచ్చి ఆఫీసులో బాయ్గా పడేశారు. రోజు షేర్ ఆటో, అక్కడ నుంచి నటరాజ్ సర్వీసు, నడవలేక చచ్చిపోతున్నాను. ఆఫీస్కెళ్తే ప్రతివాడు ఆడేసుకుంటాం వాడేసుకుంటాం తప్ప మనకు ఉపయోగపడేవాడు ఒక్కడూ లేడు. అమ్మా, ఒరేయ్ ఆంబోతు వెధవా, రేయ్ ఆగ్రా. ఈ నికృష్టుడా, నేను ఇంకెవడో అనుకున్నాను. ఏయ్, ఏంటి వేషాలు? యూత్ అంతేనమ్మా. యూతా? ఇయా, నువ్వు నేనే చెప్పుకోవాలి యూత్ అని. హే యూజ్లెస్ ఫెలో, డిమోటివేట్ చేయకు. అయినా పొద్దున్నే నీతో సోళ్ళేంటి? ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి. బాయ్. అదే రూతర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వా? పెట్రోల్ వేయిస్తావా? పెట్రోలా? ఆ డబ్బులే ఉంటే ఆటోలో వెళ్తాను కదా. సర్లే ఎక్కు. పొద్దున్నే ఒక పెద్దానికి సాయం చేసినట్టుంటుంది. ఇదిగో, నువ్వు పెద్ద ఆయన గిద్దాయన అంటే బాగో చెప్తున్నాను. నిన్న కూడా ఇలాగే చేశావు. అలక్కరా బాబు, చూడలేక చేస్తున్నా. దా ఎక్కు. నీ వెనకే కూర్చుని నీకు వెన్నుపోటు పడవాలి. ఈ ఫీట్లు మనకు అవసరమా? నీకు అవసరం లేదు పెద్దాయనా, నాకు అవసరం. యూత్ కదా. ఇదిగో మళ్ళీ నువ్వు. యూత్ అంటే ఇలాగే ఉంటుందమ్మా. తీసేసే ఏజే ఇది. కర్మరా. ఏయ్, ఇక్కడ ఆపావేంటి? పులిహోర కొందామని. బాబు, ఒక పులిహోర. వీడి పిసినారతనం పాడుగాను, సరిగ్గా టిఫిన్ కూడా తినేలా లేడు. పులిహారతో సరిపెట్టేస్తున్నాడు. ఎంత బాబు? 20 రూపాయలు సార్. బాబు కోటి, తినుకో 20 ఇవ్వు చెప్తా. తర్వాత తిరిగిచ్చేయాలి మరి. ఇస్తా, ఇవ్వు. ఏంటి తిరిగిచ్చేది? లెక్క సరిపోయింది. లెక్క సరిపడమేంటి? నిన్న ఆఫీస్లో కింద పడ్డ 10 రూపాయలు నొక్కేసావుగా, అది నాదే. ఇంకో 10 ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చినందుకు. దుర్మార్గం, లిఫ్ట్ కూడా 10? ఫ్రీ సర్వీస్ కి మర్యాద లేదురా బాబు. నథింగ్ ఇస్ ఫ్రీ. సర్లే పద. అయ్యగారు మరీ ఓవర్ చేస్తున్నారు. ఏదో తొందరపడి నోరు జారితే అలా సర్దుకుపోదామని నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నా కూడా నేనేదో ఆయన్ని హర్ట్ చేసినట్టు బెట్టు చేస్తున్నారు. అసలు తల తిప్పి కూడా చూడరా? చూద్దాం ఎంతసేపు ఇలా సాధిస్తారు. విసిగించడమేనా నీ పని? అవును, తమరికి అదే కదా పని. ఎవరు విసిగిస్తోంది? నువ్వా నేనా? మీరే. నేను నోరు మూసుకొని సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాను, నువ్వే విసిగిస్తున్నావు. నేనే విసిగించాను? నాకు సైలెంట్ గా ఉండాలనుంది, పాటలు పెట్టి విసిగిస్తున్నావు. హలో, మీరు సైలెంట్ గా ఉండాలనుకుంటే ఉండండి, అందుకని నేను పాటలు పెట్టుకోకూడదంటే ఎలా? సైలెంట్ గా ఉండాలంటే మాట్లాడకుండా కాదు, ఏ గోల లేకుండా ఉండాలి. గోల చేస్తుంది మీరు అనేది మాత్రం నన్నా? ఇంకా ఆర్గ్యూ చేసి చిరాకు తెప్పించుకో. మొదలు పెట్టింది మీరు, నేను కాదు. నాకొస్తున్న కోపానికి కొత్తగా రావడం ఏంటి? నిన్నటి నుండి నాట్యం చేస్తూనే ఉన్నారుగా. అది మామూలు నాట్యం కాదు, నాగిని డాన్స్. ఒకటే బుసులు చూస్తున్నాం ఇక్కడ. నాట్యం చేస్తుంది నేను కాదు, నువ్వు. చనువిచ్చాను కదా అని నెత్తినెక్కి నాట్యం చేస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి బాబు? చనువు ఇచ్చేశారంట. చనువు, ఈ చనువు ఇచ్చి చంకనెక్కించుకొని ఏదో ముద్దు చేస్తున్నట్టు బిల్డప్. ఎక్కించుకుంటాను చంకన, నీకంత సీన్ లేదు. ఇదిగో
సీన్ లేదు గీన్ లేదు అంటే బాగా చెప్తున్నా. అంటాను, నీకంత సీన్ లేదు. ఆ, ఇక్కడ మేం కూడా మీ చంకనెక్కాలని మోజుపడి వెయిట్ చేయడం లేదు ఇక్కడ. ఏ, ఆపు, లొడలోడ వాక్కు, ఊరికే టార్చర్ పెడుతున్నావు. ఆ, మేం వాగి టార్చర్ పెడతాము, మీరు సైలెంట్ గానే టార్చర్ పెడుతున్నారుగా. షూ, 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 షూ. సైలెంట్ గా ఉండమనడానికి ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఇంకెలా ఉంటారు సైలెంట్? నీతో మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. మాట్లాడకండి, నేనేమైనా బ్రతంలాడుతున్నానా ఏంటి? ఇక మాట్లాడుకో, ఇదే లాస్ట్ మాట. ఓకే మాట్లాడకన్నానా? ఓకే చెప్పామండి. ఇది మరీ బాగుంది, ఓకే కూడా చెప్పకూడదంట. నో, నో చెప్పలేదు, ఓకేనే చెప్పాను. ఐ సెడ్ డోంట్ సే ఓకే, జస్ట్ షట్ అప్. కోపం వస్తే కాన్వెంట్ కి వెళ్ళిపోతారు, ఒక్కటే ఇంగ్లీష్. దయచేసి తమరు నోరు మూస్తారా? అబ్బా, తెలుగుకి ఈ అదృష్టం వచ్చిందిరా బాబు. అసలు ఇంకొక మాట మాట్లాడుకు చెప్తున్నా. ఓకే హ్మ్. నాతో ఒక్క మాట మాట్లాడడం గాని, నన్ను కన్నెత్తి చూడడం గాని చేయకూడదు. మరి మీరు నన్ను చూస్తూ ఉంటారా? నిన్నెవడు చూస్తాడు? హలో, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను కాలేజ్ చదువుకునేటప్పుడు మామూలుగా ఉండేది కాదు నా ఫాలోయింగ్. చి, టేస్ట్లెస్ ఫెలోస్. దిస్ ఇస్ టూ మచ్. నేను అందంగా లేనా? ఎంతమంది లెటర్స్ ఇచ్చేవాళ్ళో తెలుసా నాకు? నువ్వే చెప్పుకోవాలి గొప్పలు. అయినా నాతో మాట్లాడద్దు, నన్ను చూడొద్దు అని చెప్పానుగా. వద్దంటే మొదలెట్టింది మీరు, మళ్ళీ నన్ను అంటున్నారా? ఇదే ఫైనల్. నాతో మాట్లాడకు, నన్ను చూడకు. నేను ఇదే ఫైనల్. ఇక మాట్లాడినా చూసినా నాకు సిగ్గుండాలి. హలో హలో హలో. పులిహోర పొట్లం తీసుకొస్తూ ఏదో బిర్యానీ పొట్లం తెస్తున్నట్టు ఈ స్టైల్ నాకు అవసరమా? పూర్ ఫెలో, పులిహోర పవర్ తెలియక బాగుతున్నావు. కొన్నిసార్లు బిర్యానీ కంటే పులిహోరే పవర్ఫుల్ అని కొద్ది క్షణాల్లో నువ్వే తెలుసుకుంటావు. ఆ? ఆ, వీడికి ఏమైనా పిచ్చా? పువ్వుని తీసుకుని చెవులో పెట్టుకుంటాడు ఏంటో. సంపు సాంప్రదాయని గారు, శుభోదయం సాంప్రదాయని. శుభోదయం. ఏంటి గుడ్ మార్నింగ్ నుంచి అచ్చ తెలుగులోకి వచ్చారు? వారానికి ఒక పూటైనా అచ్చ తెలుగులో మాట్లాడదామని చిన్న ప్రయత్నం. అవునా, చాలా సంతోషం. మీ ప్రయత్నం బాగుంది. కృతజ్ఞతలు దేవి. దేవియా? మేడంని అమ్మా అని తర్జమా చేస్తే బాగోదని దేవి అన్నాను. అసలు ఇవాళ గుడికెళ్ళి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మొక్కుతుంటే మీరే గుర్తుకొచ్చారు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.